అబద్ధాలతో మోసాలతోని చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. గురువారం గజపతి నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు కూడా అధికారులకు వచ్చిందని మాకు అధికారులు వచ్చి మేము ఒకే ఒక మాట చెప్పాం. మేనిఫెస్టో అంటే మాకు ఒక బైబిల్, ఖురాన్, ఒక భగవద్గీత. అంటే ఈ మేనిఫెస్టో అంటే ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇస్తామో ఆ హామీల్ని అమలు చేసే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా పూజించి, ఒక బైబిల్గా పూజించి, ఒక ఖురాన్గా పూజించి 199 హామీల్ని అమలు చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా సరే మీ వీధి గ్రామాలకు చెప్తేనే దమ్ము సత్తా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరేం చెప్పాలండి? మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఈ సంవత్సర కాలంలో ఏ హామీ చేసి ఒక హామీ చేశారు. ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేసే బాధ్యత మీరు తీసుకోలేదు. ఈరోజు మీరు ఇచ్చిన మరి ముఖ్యమైన సంస్థకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో డిఎస్సీ మీద పెట్టారు. డిఎస్సీ మీద ఏదైంది? సంవత్సరం అయిపోయింది. ఇంకా దానికి ఏమి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలీదు. అదొకటి కదా అయిపోయింది. మళ్ళీ మేము 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. గ్యాస్ సిలిండర్ ఇచ్చి ప్రజలు మోసం చేశారు. అంటే ఈ విధమైన మోసం జరుగుతున్నారు. ఆగస్ట్ 15 అన్నారు ఏది ఫ్రీ బస్సు, మళ్ళీ ఆగస్ట్ 15 వచ్చింది. మళ్ళీ ఆ ఫ్రీ బస్సు ఇస్తారో లేదు తెలియదు. మళ్ళీ దానికి గోల్డ్ కండిషన్లు పెడుతున్నారు. అప్పుడేమో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడేమో మీ ఊరు దాటి పక్కూరికి వెళ్ళడానికి లేదు అంటారు బస్సు. ఈ విధమైన మాయ మాటలు చేస్తారు. ఎందుకంటే మొన్న ఒక్కోసారి చెప్పచ్చు, మహానాడు ముందు ప్రజలందరూ కూడా మహానాడు రావాలి, మళ్ళీ ఈ అన్ని స్కీమ్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఎక్కడ రావడం భయిస్తుందేమో, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2వ తారీఖునేమో మేము అమ్మకి 100 ఇచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మహానాడు ముందు అనౌన్స్ చేస్తే మహానాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు, నా దగ్గర డబ్బులు లేవు, జూన్ 2వ తారీఖున ఇవ్వలేకపోతున్నా, జూలైలో ఇస్తా అంటాడు. మళ్ళీ మొన్నేమో మళ్ళీ ఆగస్టులో అంటాడు. అంటే ఏ విధంగా మాటలు మారుస్తున్నారో అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రజలు వంచాలి, మోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా అందులోనేమో ఉంటుంది చంద్రబాబు నాయుడు. ఆయనకి నోటి మీదే నాలుగు మీద ఉంటుంది చంద్రబాబు నాయుడికి అబద్ధం ఆడడం ఆయనకు అలవాటు. ఆయన పెద్ద చెప్పి మా అబద్ధంతోనే ఈ రాజకీయాల్లో మరి ముందుగడ సాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి మా నాయకుడు మేము చెప్పాం, వీడేమో చక్కడిగా అంటే దొంగ అండి, ఈ మాటలుగా నమ్మి మనం చేయకపోతే మనం ఇబ్బంది పడిపోతామని చెప్తా మా నాయకుడిని ఇదే నిజాయితీ బట్టే మేమేమో ఓడిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం మూసేలను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం విజయవంతమైందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వెన్నుపోటు దినంకు పిలుపునిస్తే అందులో అన్ని వర్గాలు భాగస్వాములయ్యాయని తెలిపారు. కానీ ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయనే, ఆయన ముఖమే కనిపిస్తుంది. కూటమి అంటే కూడగట్టుకుంది వ్యతిరేకత, లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన
ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం? అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం? అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు? అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన ఆకివీడులో తెలుగుదేశం కార్యకర్త అఘాయిత్యం చేయడంతో గాయపడిన 8 ఏళ్ల బాలికను కుటుంబ సభ్యులను పార్టీ నేతలు పరామర్శించారు. వైఎస్ జగన్ సూచన మేరకు 2 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది. అటు కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద కనీసం స్పందించలేదు అని తానేటి వనిత మాజీ హోంమంత్రి అన్నారు. ఈరోజు ఇక్కడ ఆకివీడు గ్రామంలో జరిగిన ఒక 8 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఆ సంఘటన తెలుసుకుని మేము వైసీపీ నాయకులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ రోజున నిజంగా ఆ బిడ్డ పరిస్థితి చూస్తే, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న పసికందులను కూడా వదిలిపెట్టకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. మరి ఈ రోజున వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ ఆవేదన నిజంగా మేము వింటున్న మాకే చాలా బాధ కలిగింది. అంటే ఆ పసికందు అనుభవించిన బాధ, వాళ్ళ పేరెంట్స్ పడిన నరకయాతన నిజంగా వర్ణాతీతం అండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా శిక్షించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తోనే మా జగన్ అన్న ఆ రోజున దిశ చట్టాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తే, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎద్దేవా చేశారు. అంటే ఇలాంటి వాళ్ళ మీద మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగి ఇప్పటికి 3 days అయింది. కనీసం ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని పట్టించుకున్నది లేదు, పలకరించింది లేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఎంతసేపు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని పట్టించుకోవడం మానేసి ఇంకా వాళ్ళకి ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అక్కడ డాక్టర్ మీద కానీ ఇక్కడ పోలీస్ శాఖ మీద కానీ ప్రెజర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ సామాన్యుడికి న్యాయం అనేది జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున మేము వైసీపీ నాయకులం అందరం ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వమే చదివించాలి. అట్లానే వాళ్ళ కుటుంబం పేదరికంతో ఉంది కాబట్టి ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. అలానే ప్రభుత్వం నుండి కాంపన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఫోక్సో కేసులో. ఆ ఫోక్సో కేసులో వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ కూడా సత్వరమే వాళ్ళకి అందించాలి. అలానే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. హోంశాఖ, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీరంతా కూడా స్పందించి సత్వరమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వైసీపీ నాయకుల తరపున ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ మహిళలంతా కూడా కలిసి ఉన్నారు ఇందాకన. వాళ్ళంతా కూడా ఆ బిడ్డకి చాలా సపోర్ట్ గా నిలబడడం వలన వెంటనే ఆ బిడ్డకి వైద్యం అందడం వలన ఆ బిడ్డ ఈ రోజున ప్రాణాలతో ఉంది. లేకపోతే ఆ బిడ్డ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. కనుక దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో జిల్లాలోని రైల్వే కోర్టుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తన మీద 18 కేసులు పెట్టారని, సంబంధం లేని కేసుల్లో ముద్దాయిగా కోర్టుకు హాజరయ్యారని అన్నారు. 19-24 మధ్య చేసిన అరాచకాలకి ఈరోజు నేను ఒక సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తాం. నేను చెప్పా, నా మీద 18 కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టలే, జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టలే, ఆనవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే. ఫస్ట్ టైం 18 కేసులు. ఈరోజు ఒక కేసుకి ముద్దాయిగా చేతులు పెట్టుకొని కోర్టులో నిలబడ్డా. ఏం కాదు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు న్యాయము చేస్తాయి, ఆడ పైన భగవంతుడు ఉన్నాడు. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం
అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎట్లుంటుంది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు. కాంగ్రెస్కి ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వా మాట్లాడేదంట? ఈరోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1000 మందిని చంపి లక్షల మందిని బెడ్ రిడన్ చేసావు, మంచం ఎక్కించావు. ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫర్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది? జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట. హెడ్ కానిస్టేబుల్ని చంపబోయిన వాళ్ళని, 9-10 కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు. నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు RRR చెప్పాడు, నన్ను 125 దెబ్బలు కొట్టారయ్యా, వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, వీడియోలో చూస్తా. ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట. అందుకనే ఇప్పుడు ఏంటంటే, మీరు పని చేయండి, వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి. రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంటే. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సవాల్గా మారింది, అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటబోతున్నాం. ఈ ఏడాది అయితే 5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు. అక్కడికి వస్తాడు, ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది, అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు, మా పూర్వీకులు పెట్టారు, దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా, నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు, మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞతని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్వార్థంతో బ్రతకడం కాదు. అలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని, ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం. ఇప్పుడు అంకారావు చేసిన పనే మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు, అందరికీ విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.
దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజే నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్లో వన మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. నాటుతానని మన ఊరూరా వాడవాడ వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు బాలిక, నువ్వు రేపటి ఏలిక కావాలి, ఇదే మా కోరిక. ఇప్పుడు మన మధ్య అంజనా పుత్రులు, వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు, ట్రెండ్ సెట్టర్, ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్. ఆయన వ్యక్తిత్వం సూపర్, కర్తృత్వం టాపర్, నేతృత్వం గేటర్. ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్. పుట్టేటప్పుడు తల్లికి కూడా ఆయన ఇది కలిగించలేదు. హరిహర వీరమల్లు, మంచితనపు జల్లు, మమతల పొదరిల్లు, మధురిమల నట్టిల్లు, మానవతా హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆసీనులైన మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతా తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమ్మిరి అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన విశాఖ మల్కాపురం శ్రీహరిపురం జీవీఎంసీ మైదానం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా సంబరాలు. సంక్షేమం, సంపద సృష్టి కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. ఎమ్మెల్యే పి గణబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఏదైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి తలపిచ్చేలాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఉదయం అంతా రంగుల వెల్లలతో అందరూ ముగ్గులు వేసి, సాయంత్రం ఇప్పుడు చూశారు మీరు క్రాకర్స్ వెలిగించేసి మొత్తం అన్నీ చేసి
ఏదైతే ఆ రోజు నరకాసుడు వధ అయినప్పుడు ఏ విధంగా ఆనందించామో ఈ రోజు ఆ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించినందుకు దానికి రెట్టింపు ఈ రోజు ఆనందంతో ఈ రోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రజలందరికీ మా కూటమి ప్రభుత్వం నుంచి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే నమ్మకం పెట్టి కూటమిని ఈ రోజు అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ సంవత్సరం పాటు ఏవి కార్యక్రమాలు చేశామో చూసాం. దానికన్నా రెట్టింపులో ఈ 4 సంవత్సరాల్లో కార్యక్రమం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లే దాంట్లో ప్రతి ఒక్క పార్టీ జనసేన, టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ అని చెప్పి వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం మేమందరం కూడా ముందుకొచ్చాం. మేమేదో మాకు పదవుల అలంకారంగా కాకుండా మా పదవుల్ని బాధ్యతలుగా తీసుకొని ఈ రోజు ప్రజల కోసం మరొక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా మరొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఈ రోజు పిలవగానే వచ్చిన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈ రోజు నాకు ఒకటే హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటు దినం కాదు, గొడ్డల దినం అని పెట్టుకొని ఉండుంటే బాగుండేది వాళ్ళ పేరు. ఆయనకి తగ్గట్టుగా లేదా నిన్నే చూస్తున్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే గంజాయి ఆ బ్యాచ్ అని చెప్పి తెలియజేసిన వాళ్ళ తెనాల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శించిన ఈ జగన్ రెడ్డికి ఈ రోజు గొడ్డల దినం అని పెట్టుంటే ఇంకా మంచి ఫేమ్ వచ్చేవాళ్ళది. ఆ పార్టీకి, ఆ నాయకుడికి, ఆ వెనకనున్న నాయకులకి అందరికీ కూడా నచ్చిన పేరు ఆ గొడ్డల దినం. వెన్నుపోటు దినం కాదు. నిజంగా ప్రజలు ఏదైతే ఈ రోజు తీర్పునిచ్చారో ఇప్పటికీ కూడా తెలుసుకోలేకుండా పదే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెగిటివ్ గా తీసుకొని వస్తున్న ఈ జగన్ రెడ్డికి మరొకసారి తెలియజేస్తుంది, 151లో 5 తీసి 11 ఇచ్చారు. ఇదే విధంగా మీరుంటే ఆ 11 కూడా మీకు ఉండకుండా రానున్న రోజుల్లో